guys, this is Virendra and welcome to my channel guys. ఈ రోజు మనం అన్బాక్స్ చేసే ప్రోడక్ట్ వచ్చేసరికి ZEBRONICS SSD guys. ఇది ఇంటర్నల్ కి యూస్ చేసే SSD అన్నమాట. మీకు ల్యాప్టాప్స్ లో గానీ డెస్క్టాప్స్ లో గానీ ఓల్డ్ మోడల్ ఉన్న స్పీడ్ పెంచుకోవాలి అనుకుంటే కనుక ఈ SSD ని అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఇది బడ్జెట్ లో వస్తుంది. మీకు దీని లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. నేను ఆల్రెడీ కింగ్స్టాన్ కి సామ్సంగ్ కి SSDs అవన్నీ నేనైతే మన ఛానల్ అన్బాక్స్ చేశాను. మీకు ఎవరైనా SSDs తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆ రెండు వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చూస్ చేసుకోవచ్చు మీరు. గాయస్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. గాయస్ ఇది ఇంటర్నల్ SSD, మీకు ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ యూస్ చేసే SSD అనమాట. దీని స్టోరేజ్ వచ్చేసరికి 128 GB అయితే నేను పర్చేస్ చేయడం అయితే జరిగింది. మీకు దీంట్లో 240 GB 500 GB అలాగే 1 TB వేరియంట్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ బాక్స్ మీద వచ్చేసరికి ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. రీడింగ్ స్పీడ్ వచ్చేసరికి 500 MBps, రైటింగ్ స్పీడ్ వచ్చేసరికి 400 MBps అనేది అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. మీకు అలాగే దీని మోడల్ అయితే చూడొచ్చు, ZEB SD13 అనే మోడల్. అల్ట్రా లో పవర్ కన్జంప్షన్ అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే ఫాస్టర్, ఇంకా థిక్నెస్ తక్కువ, దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే కొన్ని మెన్షన్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీని MRP ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. MRP ప్రైస్ వచ్చేసరికి 4499 రూపీస్ ఉంది. మీకు ఇంకా తక్కువ ప్రైస్ కే మీకు అవైలబిలిటీకి అయితే ఉంటుంది. సో దీని లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. గాయస్ లోపల ఎటువంటి పేపర్ వర్క్ అయితే లేదు, జస్ట్ మీకు SSD అయితే ఉంది. మీకు ఇది మొత్తం అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది, సాలిడ్ బిల్డ్ ఉంది. మీకు అలాగే బ్యాక్ సైడ్ కూడా దీని మోడల్ నెంబర్ అలాగే ZEBRONICS బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అలాగే బార్ కోడ్ అయితే ఒకటి ఇచ్చారు. మీకు ఇది వారంటీకి తీసుకెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అనమాట, అంటే ఇది వారంటీలో ఉందా లేదా అనేది. అలాగే మీకు ఇక్కడ సీల్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసరికి ఓపెన్ చేస్తే వారంటీ అయితే ఇవ్వరు, సో అందుకే ఈ సీల్. అలాగే మీకు సాటా పవర్ అలాగే సాటా డేటా ట్రాన్సాక్షన్ కి మీకు పిన్స్ అయితే చూడొచ్చు. గోల్డ్ ప్లేటెడ్ పిన్స్ అయితే ఇచ్చారు. మీకు 4 స్క్రూస్ బిగించుకోవడానికి మీకు ల్యాప్టాప్స్ లో సైడ్ అలాగే బాటమ్ లోను స్క్రూస్ కి అయితే ఉంది. సో ఓవరాల్ గా ఈ SSD అయితే పర్ఫార్మెన్స్ తక్కువ బడ్జెట్ లో ఎవరైనా SSD తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. గాయస్ ఇంకా దీన్ని నేను యూస్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. గాయస్ ఓవరాల్ గా ఈ ZEBRONICS SSD గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. గాయస్ ఇది వచ్చేసరికి నేను అన్బాక్స్ చేసిన తర్వాత జనరల్ గా OS ఇన్స్టాలేషన్ చేసి జనరల్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి డిస్క్ మార్క్ దాని ద్వారా టెస్ట్ చేశాను. మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చేసరికి వాళ్ళ బాక్స్ మీద మెన్షన్ చేసినట్టే మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే ఉన్నాయి. మీకు పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేసరికి కింగ్స్టాన్ అంత SSD అంత లేదు. ఇది పర్ఫార్మెన్స్ కొంచెం లిటిల్ బిట్ ఒక 20% స్పీడ్ అనేది తక్కువ ఉంది. నేనైతే కింగ్స్టాన్ రికమెండ్ చేస్తాను ZEBRONICS కన్నా. నా ఎక్స్పీరియన్స్ మీతో వీడియో రూపంలో షేర్ చేసుకోవడానికి ఆ పార్ట్ వచ్చేసరికి నేను ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసి కస్టమర్ కి అయితే డెలివరీ అయితే ఇచ్చేసాను. కస్టమర్ కాల్ చేసి కనుక్కుంటే తను పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నో ప్రాబ్లం నో ఇష్యూస్ అని చెప్పేసి చెప్పారు. పర్ఫార్మెన్స్ అయితే ఓకే. మీకు HDD హార్డ్ డిస్క్ అంటే ఓల్డ్ హార్డ్ డిస్క్ కన్నా మనకి SSD అనేది స్పీడ్ అనేది ఉంటుంది. కానీ డెస్క్టాప్ కానీ కొంచెం స్పీడ్ అప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే SSDs అయితే మీ ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ ఇన్స్టాల్ చేయించుకోండి. ఖచ్చితంగా మీకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు ర్యామ్స్ పెంచినా, మదర్ బోర్డ్స్ మార్చినా, ప్రాసెసర్లు మార్చినా, హార్డ్ డిస్క్ మార్చకపోతే కనుక స్పీడ్ అనేది పెరగదు. మనకి స్టోరేజ్ అనేది ప్రాసెసర్ ఎంత స్పీడ్ లో ఉన్నా సరే స్టోరేజ్ నుంచి మనకి ఫైల్స్ వస్తేనే కదా స్పీడ్ గా ఓపెన్ అయ్యేది. SSD స్పీడ్ ఎంత బాగుంటే మన పర్ఫార్మెన్స్ సిస్టమ్ అంత బాగుంటుంది. అలాగే ర్యామ్ సపోర్ట్ కూడా ఉండాలనుకోండి. గాయస్ ఓవరాల్ గా ఈ SSD ఎవరు తీసుకుంటే మీకు బెటర్ అంటే జనరల్ పర్పస్ యూస్ చేస్తారు. అంటే మనకి హెవీ వర్క్స్ అయితే చేయరు, జస్ట్ ఆఫీస్ వర్క్స్ అలాగే వీడియోస్ కి బ్రౌజింగ్ కి జనరల్ గా చిన్న చిన్న మన వైసిటీ గానీ బేసిక్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ SSD అయితే వర్క్ అవుతుంది. ఎడిటింగ్ పర్పస్ కానీ కొంచెం హెవీ వర్క్స్ అలాంటివి చేస్తారనుకుంటే కనుక తక్కువ బడ్జెట్ లో అంటే కింగ్స్టాన్, దాని తర్వాత బెటర్ అంటే సామ్సంగ్. నేనైతే ఈ రెండు అన్బాక్సింగ్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే చేశాను. ఒకసారి వాటి లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే మీకు ప్రైస్ వైజ్ ఏ బెటర్ హార్డ్ డిస్క్లు SSD లో అవైలబిలిటీ ఉన్నాయో నేను వాడిని నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఆ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. మీ ప్రైస్ బట్టి నచ్చింది తీసుకోవచ్చు అనమాట. గాయస్ ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.